రైతులు ఇలా డాక్టర్లు అయితే ఇంజనీర్లు అవుతారు. ఇలా ఇవాళ ఎక్కడో చిన్న చిన్న వ్యాపారం చేసే పిల్లలు కూడా ఇవాళ ఉద్యోగం సాధిస్తారంటే వాళ్ళ జీవితాలు మారినవంటే కేవలం వారు చదువుకున్న చదువుతో మాత్రమే సాధ్యము. ఆ చదువు ద్వారా మీ యొక్క సమాజంలో విలువ పెరుగుతుంది, మీ యొక్క ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందుతుంది, మీ యొక్క సమాజంలో పేరు పెరుగుతుంది, మీకు మీ గ్రామం పేరు పెరుగుతుంది, మండలి పేరు పెరుగుతుంది, ఈ యొక్క దేశానికి కూడా మంచి పేరు వస్తుందంటే అది కేవలం చదువు మాత్రమే. ఈ వయసులో చేయవలసిన విద్యార్థులు ఒకటే చదువు చదువు చదువు, డిసిప్లిన్ చదువు. ఈ రెండు మేళవించుకొని ముందుకెళ్తే ఈ ప్రపంచంలో జయించలేని ఏ రంగం కూడా లేదని కూడా ఈ వేదిక ద్వారా విద్యార్థులకు తెలియజేస్తున్నా. దయచేసి చదువు దృష్టి పెట్టండి. ఇక్కడ చాలా మంది ఉపాధ్యాయులు ఉన్నారా, వారు ఎన్నో డిఎస్ఎల్ ఎగ్జామ్ కాంపిటీషన్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి అనేక రకాల ఎగ్జామ్స్ వాళ్ళు ఎదుర్కొని ఇక్కడ టీచర్స్ గా ఉన్నారు. వాళ్ళు ఇలా గ్రామ విషయానికి వస్తే ఇక్కడ వేదిక పెద్ద ఉంది, తరగతి గదులు పెద్ద ఉన్నాయి. ఇక్కడ మన ఊరి మన పాఠశాల కూడా బిల్డింగ్ కూడా తయారవుతుంది. కానీ అన్న కూర్చోవడానికి పిల్లలు కావాలి. పిల్లలు లేనప్పుడు ఎన్ని వేదికలు ఉంటే లాభము, ఈ బిల్డింగ్ ఉంటలేదు. ఇట్లా 10 ఏళ్ళు 20 ఏళ్ళు పోతే ఏముంటుంది? పిల్లలు లేకపోతే గవర్నమెంట్ దేనికో దానికో అప్పగిస్తే ప్రాజెక్ట్ కోసం. అప్పుడు పండుగ జరిపడానికి మనం ఉండవు, ఈ గది ఈ గ్రామంలోకి రావు, ఆ రోడ్డు నిలవేసుకొని ముందుకు వెళ్తాం. నేను ఒకటే చెప్తున్నా, పెద్దలు చాలా మంది ఇక్కడ, నేనేమంటున్నా, మీ పిల్లల భవిష్యత్తు కోసం పట్టణాలకు పోవచ్చుని కాదంటలేం, కానీ గ్రామాలకు కాపాడుకునే బాధ్యత కూడా మనకందరికి ఉంది. గ్రామాలలో మన పిల్లలు చదివించుకోండి రిక్వెస్ట్. నేనేదో వాళ్ళని ఏదో మాట అనాలనే ఉద్దేశం నాకు లేదు. వీళ్ళని చాలా మంది కష్టపడతారు ఈ ఊళ్ళో చదివిపోయిన పిల్లలని. మన పిల్లలు మన స్కూల్లో లేనప్పుడు ఎన్ని బిల్డింగ్ కడితే లాభము, ఆవాంజ స్కూల్ ఉంటే లాభము, ఇంకే స్కూల్ ఉంటే మనకి ఏ లాభము? ఎట్లా లాభం మనకు? ఇక్కడ పిల్లలు ఉన్నప్పుడే ఆ గదులకు ఆ యొక్క బిల్డింగ్ కు ఒక అందం వస్తుంది. దానిలో ల్యాబులు ఉంటాయి, లైబ్రరీలు ఉంటాయి, అనేక రకాలు ఉంటాయి. పిల్లలు అయినప్పుడు 50 లక్షలు, కోటి రూపాయలు పెట్టి 10 కోట్లు పెట్టి బిల్డింగ్ పెడితే దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. ఎందుకు ఉపయోగం? ఏమొచ్చి మన గొడవ నుంచి పనికి వస్తాం. మా గ్రామంలో పిల్లలు అయినప్పుడు ఇవాళ పెట్టి సార్ లేదు, మా మిత్రుడు పాను పనిచేస్తుంది ఇక్కడ. ఆయన పోయిన తర్వాత పోస్టింగ్ లేదు, పోస్ట్ తక్కువైంది. ఎందుకు తక్కువైంది? విద్యార్థులు తక్కువైంది కాబట్టి లేదు ఇక్కడ. మొన్న ఎంఏ గారు వచ్చి అడిగిన స్టూడెంట్ స్ట్రెంత్ బట్టి మాకు పోస్ట్ వస్తారని అడిగిన చెప్పారు. మనం ఇంకా 4 ఏళ్ళు 10 ఏళ్ళు 6 ఏళ్ళు 20 30 ఏళ్ళు పోతే ఎవరు ఉన్నారు? ఇలా గురుకులాలు ఎవరు అంటారు, ఇంకో పాఠశాల అంటారు, ఇంకో గురుకులాలు అంటారు, హాస్టల్ అంటారు. ప్రైవేట్ స్కూల్ నిర్మూలించలే ప్రభుత్వాలు. తలకొండ పిల్ల హై స్కూల్ ఉంది అక్కడ, దానికి ఎదురు అక్షర స్కూల్ 600 మంది పిల్లలు ఉంటారు. ఈ స్కూల్లో హై స్కూల్ గవర్నమెంట్ స్కూల్ దిక్కులో ఉన్నారు, అందులో 200 మంది కూడా లేరు. అందులో ఏం చేస్తారు? ఎంఏలు ఏం చేస్తారు?